మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్ నందు ప్రైమరీ స్కూల్ ను ప్రారంభించి అంగన్వాడీ పాత బిల్డింగ్ కావడంతో పైనుండి పెచ్చులు పడుతున్న అంగన్వాడీ స్కూల్ ని పరిశీలించారు. అదేవిధంగా రాఘవాపురం ఎక్స్ రోడ్ నందు కొత్త బిల్డింగ్ గ్రామ పంచాయతీ ఆఫీస్ ను పరిశీలించారు. త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి రాఘవాపురం ఎక్స్ రోడ్ మార్గానికి చెందిన కోల రవికుమార్ ఇంట్లో ఈ యొక్క స్కూల్ ను ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీడీఓ రామాంజనేయులు, ఎంఈఓ గోపాలరావు, గ్రామ సెక్రటరీ సంపత్ కుమార్, స్కూల్ టీచర్ రేణుగా, అంగన్వాడీ టీచర్ సంధ్య, పిల్లల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ సో అందరికి ఎట్లా ఫేస్ రీడింగ్ లేకపోతే ఫేస్ రికగ్నిషన్ సార్, ఫోటో తీసి వాళ్ళు పెట్టచ్చు. అదేమో వాళ్ళు తాళం వేసుకుంటారు, అది గ్రామ పంచాయతీ నడుస్తుంటారు. మీకు బిల్డింగ్ వేరే అవుతుందా? కాదు సార్, గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుందో తెలియదు. 3 ఏళ్ళు అయిపోయింటే ఇద్దరు టీచర్లు మరి అందరికీ ఇంకొకరు గ్రామ పంచాయతీ ఉంటారు కదా సార్, అలానే ఉంటారు కదా. లేదు సార్, అది సపరేట్ శాంక్షన్ మళ్ళీ స్లాబ్ వచ్చి చేసారు మొత్తం మీద అయితే బాగా కన్స్ట్రక్షన్ కొంచెం డోర్లు కూడా అగసీని బాగానే పెట్టింది. కరెంట్ వచ్చిందా? కరెంట్ అంటే ఇది దూరం నుంచి తీసుకొచ్చినాం సార్ మనం. యాక్చువల్లీ ఇక్కడ నుంచి సింగిల్ ఫేస్ లేదు, బోర్ ఉంది. కరెంట్ ఇది 3 ఫేస్ కరెంట్. 3 ఫేస్ సింగిల్ ఫేస్ కి మనం కుండీ శాంక్షన్ చేయించాలంటే 1.5 లాక్ మనం జీపీ నుంచి ఎస్పీడీసీఎల్. కొత్త స్కూల్ ఓపెన్ చేయడానికి మరి మన మోతే మండల ఎంపీడీఓ గారు చెప్పగానే, అలాగే ఎంఈఓ గారు చెప్పడం తర్వాత ఈ మండలిని విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు టెంపరీగా గ్రామ పంచాయతీలో బిల్డింగ్ లేనందున ప్రైవేట్ బిల్డింగ్లో ఒక కోల రవి గారిని రిక్వెస్ట్ చేయగా ఒక రూమ్ ఇవ్వడం జరిగింది. టెంపరీగా ఈ రూముల్లో మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. ఇందులో మేడం గారికి మరి ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో ఉన్న పిల్లలందరినీ కొంచెం అవేర్నెస్ చేసి ఈ రూమ్లో అందరినీ రప్పించుకొని మరి మన ప్రభుత్వ ఆదేశించిన ప్రకారము ఈ స్కూల్ని ప్రారంభించవలసిందిగా నాకు కోరుచున్నాము. అలానే ఈరోజు అంగన్వాడీ కేంద్రాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ బిల్డింగ్ కండిషన్ కూడా ఇవ్వడం, అన్ని విషయాలు మరి మన జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరుగుతుంది. సో ఆదేశం ప్రకారం జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్తారో దాని ప్రకారం మరి ఆ బిల్డింగ్ కొత్త ప్రపోజలా లేకపోతే టెంపరీగా రెంట్ వేరే బిల్డింగ్ మరి మార్చడం జరుగుతుందా అనే విషయాన్ని మరి అంగన్వాడీ సూచనలతో మాట్లాడి వాళ్ళని అవేర్నెస్ చేయడం జరుగుతుంది.